ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతున్న మాటలు సంపదను కొందరికే ఇస్తారని, ఆ కొందరెవరో కూడా చెప్పడం వాటికి సంబంధించిన మాటలు సీరియస్‌గా మీడియాలో వస్తున్నాయి. అందులో వారన్న మాట ఇక్కడ బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా అని ఒక మాట అన్నారు. మరో మాట ఏమిటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? మోదీ ఏం చెప్తున్నారు? సంపదను మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న దాన్ని కాంగ్రెస్ చూస్తే కనుక తీసేసుకుంటది. పుస్తెలతాళ్ళు కూడా వాళ్ళు తీసేసుకుంటారు అనే మాట వరుసగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు నరేంద్ర మోదీ. మరి కాంగ్రెసు మేనిఫెస్టోలో ఏముంది? నరేంద్ర మోదీ ఏం చెప్తున్నారు? ఇక్కడ శ్యామ్ పిట్రోడా చేసిన ఒక కామెంట్ కూడా తీసుకొని దానికి కౌంటర్‌గా ఇచ్చింది మోడీ. శ్యామ్ పిట్రోడా ఏమన్నారు? అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 40% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. వారు ఇంకో మాట కూడా అన్నారు దీంతో పాటు. ఏమన్నారు? అధికారం ఇస్తే దేశమంతటా ఆర్థిక సర్వే చేపడతాం, ప్రజల ఆస్తుల్ని లెక్కగడతాం, సమన్యాయం పాటిస్తాం అనే మాట కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. ఇక్కడ ఈయనేమన్నాడు? అమెరికాలో ఉన్నట్లే దేశంలో వారసత్వ పన్ను ఉండాలి. మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలి. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య. ఇంతకు మరి వాస్తవంగా కాంగ్రెసు మేనిఫెస్టోలో ప్రధానమంత్రి చెప్తున్నట్లుగానే బతుకున్నా చచ్చినా పన్ను అని, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా పడుతుందని ఈ అన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయా? మరి ఏమున్నది దాంట్లో? నరేంద్ర మోదీ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇందులో సవివరంగా ఒక కథనం వచ్చింది. దీంట్లో ఏముందంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? మోదీ చెప్తున్నది ఏమిటి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ ప్రతిరోజు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీలోని అలీగఢ్ జరిగిన ఎన్నికల సభలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ విషయం ఉందని చెప్పారు. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీద, సంపద మీద వారి కన్ను పడింది. తమ ప్రభుత్వం వస్తే ఒక్కో వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అనేది దర్యాప్తు జరుపుతామని యువరాజు అంటే బ్రాకెట్లో రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఈ సంపదనంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేస్తుంది. వారి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉంది అని పేర్కొన్నారు. మహిళల వద్ద ఉన్న బంగారాన్ని, చివరకు మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టారని, దాని గురించి కూడా సమాచారం సేకరించి పంచిపెడతారని, ఈ విషయం కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉందని మోదీ చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి హిందూ ముస్లింలంటూ ప్రజల మధ్య విభజన తెచ్చే మాటలు మాట్లాడమేమిటన్న చర్చ దేశంలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇదిలా ఉన్నప్పటికీ మోదీ చెప్పినట్లుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేస్తామని ఉందా అన్నది అసలు ప్రశ్న. మరి ఏముంది దాంట్లో? న్యాయపత్రం పేరుతో విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో సామాజిక న్యాయం అనే అధ్యయనంలో తొలి పేరాలో ఇట్లా రాసుకొని ఉంది. ఏమని రాసింది? దేశంలో వివిధ కులాల, ఉపకులాల సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయటానికి వీలుగా దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక కులగణన జరుపుతాం అని ఆ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా సంక్షేమ అజెండాను బలోపేతం చేస్తాం అని స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఇదే అధ్యయనంలో ఇచ్చిన పలు హామీల్లో మరొకటి ఇలా ఉంది. ప్రభుత్వ భూములు, మిగులు ఉన్న అదనపు భూములను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద నిరుపేదలకు పంచడానికి ఒక సాధికారిక సంస్థను నెలకొల్పుతాం అని పేర్కొన్నారు. ఈ హామీలు ఇవ్వడానికి ముందు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చర్చించింది. థామస్ పికెటీ వంటి అంతర్జాతీయ ఆర్థికవేత్తలు విడుదల చేసిన భారత్లో ఆదాయం, సంపద అసమానతలు 1922-2023 శతకోటీశ్వరుల శకం నివేదికలో మోదీ ఆయనలో దేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలం నాటికన్నా పెరిగిపోయాయని వెల్లడించింది. దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్, నెలకు ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యంపై ఆధారపడి ఉన్నారంటే దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆకలి సూచిలో ఉన్న దేశాల్లో భారత్ 111వ ర్యాంకులో ఉంది.
యూపీఏ 10 ఏళ్ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటున 6.7% అయితే మోదీ పాలనలో సగటున 5.9%కి పడిపోయింది. మరోవైపు దేశంలో కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతుంది. దేశ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా 70% ఉన్నా వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఇటువంటి అసమానతలు, పుట్టుకతో కూడిన వివక్ష, సమాన అవకాశాల నిరాకరణను ఏ ఆధునిక ప్రగతిశీల సమాజం కూడా సహించకూడదు. ఈ అసమానతలను తొలగించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంట్లో పేర్కొన్న పలు సామాజిక ఆర్థిక సంక్షేమ చర్యల్లో ఒకటి సామాజిక ఆర్థిక కులగణన. అయితే దీంట్లో ఎక్కడా కూడా ప్రజల సంపదను లెక్కించి పునఃపంపిణీ చేస్తామని చెప్పలేదు. కానీ ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని విషయాన్ని ప్రజలకు చెప్పడం గమనార్హం అని ఆంధ్రజ్యోతి కథనం. ఇక్కడ ముస్లింలకు దేశ సంపదను పంచుతారని మోదీ అంతకుముందు చేసిన వ్యాఖ్యలో కూడా వాస్తవం ఎంతన్నది కూడా ముందుకు వస్తోంది. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఉదాహరిస్తూ మోదీ ఈ కామెంట్ చేశారు. జాతీయ అభివృద్ధి మండలి 52వ సమావేశంలో సమిష్టి ప్రాధాన్యతలు అనే అంశంపై మన్మోహన్ ప్రసంగిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతికి పథకాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అభివృద్ధి ఫలాల్లో మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు తగిన వాటా లభించేలా చర్యలు చేపట్టాలి. వనరుల్లో వారికి తొలి ప్రాధాన్యం ఉండాలి అని చెప్పారు. దీనిపై అప్పట్లోనే వివాదం చెలరేగడంతో అప్పుడే ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. వనరులపై తొలి ప్రాధాన్యం ముస్లింలకు మాత్రమే కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, పిల్లలు, మైనార్టీలందరికీ ఉండాలని ప్రధాని ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ వివరణను పక్కన పెట్టిన మోదీ తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ ముస్లింలకు దేశ ప్రజల సంపదను పంచనుందని వ్యాఖ్యానించారని విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రధానమంత్రి నిన్న మొన్న మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అసలు విషయం, పిట్రోడా చేసిన కామెంట్లు, ఈ అన్ని విషయాల చుట్టూన్న వివాదము, అందులో ఉన్న విషయాలు ఇవి.